जय श्री राम महाराज। जय श्री राम महाराज, ఆవు యొక్క క్షీరము పాల యొక్క విశిష్టత, దానివల్ల ఉపయోగాలు ఏంటి? ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము చదువుకున్న దాంట్లో అమ్మ పాలతో ఆవు పాలు సమానం అన్నారు. దీని గురించి కొంచెం మీరు మీ మాటల్లో సెలవిస్తారా? నమో గోభ్య శ్రీమతిభ్య సౌరయేభ్య ఏవచ నమో బ్రహ్మసుతాభ్యచ్చ పవిత్రాభ్యో నమో నమః. సర్వకామా దుదే దేవి సర్వతీర్థ విశేషిని పావని సురభి శ్రేష్ఠే దేవి తుభ్యం నమో నమః. దేవి తుభ్యం నమో నమః. దేవి తుభ్యం నమో నమః. శ్రీరామదూత గోకుల గోశాల, చిన్నాపూర్ గ్రామం, మాక్లూర్ మండల్, ఇందూర్ జిల్లా, తెలంగాణ. మన శ్రీరామదూత గోకుల గోశాల కో-ఫౌండర్ కేతన్ గారు ఇప్పుడు ఒక మాట అడిగారు. గోక్షీరం యొక్క ప్రాముఖ్యత ఏంటి? చిన్నగా చెప్తాను, చాలా ఉంది చెప్తే, చిన్నగా మీ అందరికీ అర్థమయ్యేలాగా. గోమాత ఏదైతే ఈ మూపురం ఉందో, మూపురం మీదకెళ్ళి ఈ సృష్టిలో ఏ ప్రాణికి కూడా లేకుండా కేవలం గోమాతకి మాత్రమే ఈ కొమ్ముల నుంచి స్టార్ట్ అయ్యి మూపురం మీదుగా తోక భాగం వరకు సూర్యకేతు నాడి అని ఒక నాడి ఉంటుంది. ఈ సృష్టిలో ఏ ప్రాణికి కూడా లేదు. దీని ఫంక్షన్ ఏంటి? సూర్యకేతు నాడి ఫంక్షన్, సూర్యుడి నుంచి వచ్చే డిఫరెంట్ రేస్లో బంగారు వర్ణ కిరణాలని అబ్జర్వ్ చేసుకుని ఎనర్జీని మొత్తం అక్కడ స్టోర్ చేసి ఉంచుతుంది. ఆ స్టోర్ అయిన ఎనర్జీ ఏదైతే ఉంటుందో అక్కడ ఆవు ఆహారాన్ని తీసుకున్న తర్వాత గడ్డిని తిరిగి నెమరు వేసేటప్పుడు ఆ నెమరు వేసే ఆహారంలో ఆ ఎనర్జీని దీంట్లో కలుపుతుంది. ఆ ఎనర్జీ ద్వారా వచ్చిన ఏదైతే ఉందో ఆవు పాలల్లో యాంటీ క్యాన్సరస్ ప్రోటీన్ని రిలీజ్ చేస్తుంది. అది గోమూత్రంలో, గోమయంలో, గోక్షీరంలో కూడా యాంటీ క్యాన్సరస్ ప్రోటీన్ అనేది ఉంటుంది. ఈ ఆవు పాలు ఎవరైతే తాగటం వల్ల క్యాన్సర్ రాకుండా ఆపే అవకాశం ఉంటుంది. మొదటి స్టేజ్లో ఉన్న వాళ్ళు తాగితే గనక ఆవు యొక్క గవ్యాస్ ఏదైతే గోమూత్రం కానీ ఆవు పాలు కానీ పంచగవ్య సేవనం కానీ ఇవి చేయటం వల్ల వారికి క్యాన్సర్ వచ్చినా కానీ బోన్ క్యాన్సర్తో సహా అన్ని రకాల క్యాన్సర్లు కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి గోమాత యొక్క క్షీరంలో మనకి యాంటీ క్యాన్సరస్ ప్రోటీన్ ఉండటం వల్ల తల్లిపాలు ఎక్కడన్నా లభించకపోయినప్పటికీ తల్లిపాలతో సమానంగా గోవు పాలని పిల్లలకి ఇచ్చి తాగిపించేవారు. రెండోది, గేదె పాలని ఆవు పాలని కంపేర్ చేసుకుంటే ఆవు పాలు తేలిగ్గా జీర్ణమవుతాయి మనకి. గేదె పాలు కొద్దిగా ఆహారం బరువుగా జీర్ణమవుతాయి. ప్రోటీన్ కంటెంట్ అనేది దాంట్లో ఎక్కువగా ఉంటుంది, కొద్దిగా మంద బుద్ధిని కలిగించే అవకాశం ఉంటుంది. ఆవు పాలు అట్లా కాకుండా మన బుద్ధిని చైతన్యవంతం చేస్తుంది, మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మన బాడీలో నర్వ్స్లో చిన్నప్పటి నుంచి కూడా ఎటువంటి టాక్సిన్స్ ఉన్నప్పటికీ ఆ టాక్సిన్స్ని కూడా బయటకి పంపించేస్తుంది. నిత్యం తీసుకోవటం వల్ల శరీరం మొత్తం కూడా ఒక కాయాకల్పంలాగా శుద్ధి అవుతుంది. కాబట్టి గోక్షీరం వేడి అంటారు, వేడేం కాదు. నాకు కూడా మొదట్లో తీసుకున్నప్పుడు కొద్దిగా వేడి అనిపించినప్పటికీ శరీరానికి అలవాటు అయిపోయి ఈరోజు ప్రతిరోజు ఆవు పాలు లేకుండా నిద్రపట్టే పరిస్థితి లేదు. గోక్షీరం అందరూ తీసుకోవాలి. మన పిల్లలందరూ కూడా, మన సనాతన ధర్మంలో ఉన్న బిడ్డలందరూ కూడా తేజోవంతులై, మేధస్సు అనేది చైతన్యవంతమైన యువత నిర్మాణంలో గోమాత యొక్క పాలు చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా గోక్షీరాన్ని ప్రతిరోజు తీసుకునే ప్రయత్నం చేయండి. జై శ్రీరామ్, జై గోమాత.